వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా రహదారులపై మోకాళ్ల లోతు నీరు పారుతోంది. భారీ వర్షాలకు తమిళనాట మృతి చెందిన వారి సంఖ్య 150కి చేరుకోగా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్య కోసం ముఖ్యమంత్రి జయలలిత 500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు మంత్రులను అప్రమత్తం చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావానికి కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రాజధాని చెన్నైలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. టీనగర్, సైదాపేట్ వంటి చోట్ల సబ్వేలు నీట మునిగి మూతపడ్డాయి. రహదారులపై వరద నీరు నిలిచి రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద నీరు ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఇప్పటికే శంబరంపాకం, పల్లావరం చెరువులకు గండ్లు పడగా వరద నీరు వచ్చి చేరడం వల్ల శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నైకి తాగునీరందించే శంబరంబాక్కం రిజర్వాయర్లో వర్షపు నీరు వచ్చి చేరగా 17,000 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలారు. ఫలితంగా అడయార్ నదిలో వరద ఉధృతి పెరిగింది. ఒడ్డున నివాసం ఏర్పరచుకున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. చెన్నై శివారు ప్రాంతాలలో ఉన్న రాజాళీపాకం, సేలయూర్, పల్లావరం, పెరుంగళత్తూర్, మణిమంగళం, మన్నివాక్కం చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని స్థానిక యంత్రాంగం భారీ మోటార్ల సాయంతో తోడిపోస్తోంది. భారీ వర్షాలకు అతలాకుతలమైన చెన్నై సహా కడలూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో 200కు పైగా సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జయలలిత పలువురు మంత్రులు సహా 29 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. భారీ వర్షాలు, వరదలపై సమీక్షించిన ఆమె ప్రభావిత జిల్లాలలో అత్యవసర సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్లు విడుదల చేశారు. వర్షాలు మరో 3 రోజులు పడతాయన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసిన ఆమె యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి ప్రాణ నష్టాన్ని నివారించాలని ఆదేశించారు. ఇవాళ కూడా వర్షాలు కురవచ్చన్న హెచ్చరికలతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విలుపురం, రామనాథపురం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.